హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వెరోనికా క్రిస్టియానా ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి. నేను మెదక్ చర్చి దగ్గర ఉన్నానండి. నేను ఒక కొబ్బరికాయ కొట్టాలి అనుకున్నానండి. ఆ కొబ్బరికాయ కొట్టడం అంటే నాకు చాలా ఇష్టం అండి. నా చిన్నతనంలో పెద్దవాళ్ళు కొబ్బరికాయ కొట్టి ఆలయంకు వచ్చిన వారికి పంచిపెట్టే వాళ్ళండి. నేను హాస్టల్లో సీట్ రావాలని కొబ్బరికాయను తెచ్చాను. ఆ కాయ కొట్టడం కూడా రాదండి. ఆ వయసులో నేను చర్చి హాస్టల్లో చదువుకున్నానండి. అయితే యేసు ప్రభు 12 మంది శిష్యులను పిలిచి వారితోటి భోజనం చేయాలనుకుంటాడు. అయితే కూర్చున్నప్పుడు యేసు ప్రభు ఏమంటాడంటే, మీలో ఒకడు నన్ను సిలువకు అప్పగిస్తున్నాడు అని అంటాడండి. అయితే ఆ శిష్యుడు బయటకు వెళ్ళిపోతాడు 12 మంది శిష్యుల లోపల. అయితే మిగతా శిష్యులు మరి యేసు ప్రభుతో కూర్చొని భోజనం చేస్తున్నప్పుడు ఏమంటాడంటే యేసు ప్రభు ఆయన ఒక రొట్టె పట్టుకొని ఆశీర్వదించి విరిచి వారికి ఇచ్చి, మీరు తీసుకొనుడి, ఇది నా శరీరం అంటాడండి. మళ్ళీ పిమ్మట ఏం చేస్తారంటే గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని వారికి ఇస్తాడండి. వారందరూ దానిలోని త్రాగుతారు. అప్పుడు ఆయన యేసుప్రభు అంటే ఏమంటాడంటే, ఇది నా నిబంధన విషయమై అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తము అని యేసుప్రభు చెప్తాడండి. మరి యేసుప్రభు సిలువకు అప్పగింపబడి మన పాపముల నిమిత్తమై చనిపోయి తిరిగి లేస్తారండి. థ్యాంక్ యూ అండి. బై బాయ్.